గుంటూరు కార్పొరేషన్ లో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. 200 ఫైల్స్ మాయం కావడం అధికార యంత్రాంగంలో అలజడి రేపుతోంది. అసలు ఏ టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి, వేటికి సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయి, ఈ స్కామ్ పై ఉన్నతాధికారుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? గుట్టు చప్పుడు కాదనుకుంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమాల గుట్టు రట్టవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలై కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కూడా అక్రమాలు కొనసాగుతున్నాయి. మొత్తం 7 ఏళ్లుగా అభివృద్ధి మాటున లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయి. మొదట చిన్న చిన్న ఆరోపణలుగా ప్రారంభమైన వివాదం ఇప్పుడు 100 కోట్ల రూపాయల స్కామ్గా రూపాంతరం చెందిందని చర్చ జరుగుతోంది. అయితే ఈ కథలో కీలక మలుపు ఏంటంటే 200కు పైగా ఫైళ్లు మాయం కావడం. టెండర్లు, అంచనాలు, బిల్లులు, పనుల పూర్తి వివరాలు ఉన్న ఫైళ్లు ఒక్కసారిగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇవి యాదృచ్ఛికంగా మాయం కాలేదని, స్కామ్ ఆనవాళ్లు బయటపడకుండా వ్యూహాత్మకంగా ఈ వ్యవహారం జరిగిందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఫైళ్ల వెనుక ఉన్న అసలు వ్యక్తులెవరో తేల్చేందుకు ఎంక్వైరీ మొదలుపెట్టారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు బరి తెగించారని విమర్శలొచ్చాయి. అయితే అధికారం మారినా కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్న ఆరోపణలు మాత్రం ఆగలేదు. దీంతో పాలకులు మారినా వ్యవస్థ మారలేదన్న సందేహం ప్రజల్లో బలపడుతోంది. లెస్ టెండర్ల మాయాజాలం కార్పొరేషన్లో స్కామ్కు కేంద్రమైంది. కాంట్రాక్టర్లు మొదట 30 నుంచి 40% తక్కువ ధరలకు టెండర్లు దక్కించుకుని తర్వాత అధికారుల సహకారంతో అంచనాలను పెంచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు పూర్తి కాకపోయినా కాగితాలు సృష్టించి కాసులు కాజేశారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలు కీలక పాత్ర పోషించాయని అనుమానిస్తున్నారు. గడిచిన 7 ఏళ్లలో 30 మంది ఇంజనీరింగ్ అధికారులు, 96 మంది కాంట్రాక్టర్లను అక్రమాలకు బాధ్యులుగా గుర్తించినట్టు సమాచారం. కార్పొరేషన్లో అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు కార్పొరేషన్లో అభివృద్ధి పనులు సరిగా జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. కొంతమందికే ఇష్టారాజ్యంగా పనులు కేటాయిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపించారు. గత కమిషనర్ స్వతంత్రంగా వ్యవహరించకుండా అప్పటి మేయర్ చెప్పినట్టే పనిచేశారని ఆరోపించారు. వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకే ఇప్పటికీ పనులు ఇస్తున్నారని గల్లా మాధవి చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాత కాంట్రాక్టర్లనే కొనసాగిస్తూ ఉండడం అనుమానాలకు తావిస్తోందట. గుంటూరులో అనేక అభివృద్ధి పనులను అర్ధాంతరంగా వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ టెండర్లతో చేపట్టిన రోడ్లు, వంతెనలు, డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. కొన్ని పనులు ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది పాలనా వైఫల్యమా లేక అవినీతిలో భాగమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు 200 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్నారు. విచారణ లోతుగా జరిగితే మరింత దోపిడీ బయటపడుతుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇది కేవలం అవినీతి కాదు, వ్యవస్థలో ఏర్పడిన లోపాల ప్రతిబింబం. అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల మధ్య లోపాయికారి ఒప్పందాలు ఈ అక్రమాలకు దారితీశాయని చెబుతున్నారు. దీంతో అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే బాధ్యులుగా గుర్తించిన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటారా? ఫైళ్లు మాయం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా? లేక ఈ వ్యవహారం కూడా నీరుగారిపోతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి.